మీరు ఎప్పుడైనా పెంపుడు ఉడతను చూసారా? అది కూడా ట్రైన్లో ప్రయాణించిన పెంపుడు ఉడత. దానికి ఒక పేరు కూడా ఉంది, వినండి. నామ్ నామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో ట్రైన్ ఎక్కేంత వరకు చూసాం కదా, ఇది ఆ కంటిన్యూషన్ అనమాట. 7th మార్నింగ్ ఏం జరిగిందో చూసేద్దాం. నేను అటువైపుగా వెళ్తూ ఉంటే అనుకోకుండా ఆ సీట్ లో నల్లగా ప్లేట్ లో కనిపించింది. ఎలకని భయపడి చచ్చాను. తీరా చూస్తే అది వాళ్ళ పెంపుడు ఉడతంట. ఎంత ముద్దుగా బ్రెడ్ తింటుందో. ట్రైన్ జర్నీలో ఉడతింటండి బాబు. అది కూడా అటు ఇటు పారిపోకుండా పద్ధతిగా ప్లేట్ లో పెట్టిన బ్రెడ్ చక్కగా తింటుందండి. కాసేపు నేను కూడా దాన్ని ముద్దు చేశాను. భలే వచ్చేసిందండి దగ్గరికి. ఎవరి దగ్గరికి రమ్మంటే వారి దగ్గరికి చక్కగా వచ్చేస్తుంది. భలే ఆడుకుంటుంది. ఎంత ముద్దుగా ఉందో. చూడటానికి భలే ఉంది కదా. నేను ఇదే ఫస్ట్ టైం అండి ఉడతను చేతిలో తీసుకోవటం. ఫస్ట్ టైం ఆ పేరు వింటున్నానండి. నాకు ఏంటో కూడా అర్థం అవ్వలేదు. సరిగ్గా వినలేదేమో అనిపించి మళ్ళీ అడిగాను. కాట్బెరాలి అని చెప్పారు. వినటానికి వింతగా ఉంది కదా. కాసేపు ఆడుకుని ఇంకా మేము ప్యాక్ చేసుకుని వచ్చిన బ్రేక్ఫాస్ట్ తింటున్నాం అనమాట. మినపట్టు వేసి పండుమిరప, మామిడికాయ పచ్చడి అండ్ బీరకాయ పచ్చడి. చక్కగా ఉందండి. బీరకాయ పప్పు గుత్తితో పచ్చడి చేసిన చక్కగా నలిగింది. బాగుంది. ఇంకో అట్టుందన్న. తను నా బెస్ట్ ఫ్రెండ్ సుధా. నెక్స్ట్ లంచ్ టైం అనమాట. మా భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. పెరుగన్నం అయితే ఏముందండి బాబు, చాలా అంటే చాలా బాగుంది. తాలింపు విడిగా పెట్టానేమో ఆ క్రంచీనెస్తో భలే ఉంది. మీకు ఈ రెసిపీ తప్పకుండా చూపించాలండి. ప్రయాణాల్లో అయితే ద బెస్ట్ రెసిపీ అవుతుందండి. ఈ వర్షం ఏంటండి బాబు, మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని వదిలిపెట్టట్లేదు. టైం 2:40 అయింది కానీ చీకటి పడిపోయినట్టు అనిపించింది. ఆ పచ్చని పంట పొలాలు రాగానే అలా తలుపు దగ్గరకు వచ్చి ఆ చిరు జల్లులు పడుతూ ఉంటే అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా నుంచున్నాం చాలాసేపు. తర్వాత స్నాక్స్ టైం అనమాట. వర్షం అయితే ఏ మాత్రం తగ్గలేదండి. ఇంకా రాను రాను పెరుగుతూనే ఉంది. ఇంకా ఒక టీ సిప్ తాగేసి హౌరా స్టేషన్ అయితే రానే వచ్చేసింది. అక్కడ కూడా వర్షం పడుతూనే ఉందండి. మా జర్నీ ఇంకా పూర్తి కాలేదండి. నెక్స్ట్ ట్రైన్ ఇంకో 2 అవర్స్లో ఉందన్నమాట. అస్సలు మేము హౌరా ఎందుకు వచ్చామో, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ కమింగ్ లాంగ్ వీడియోలో చూసేయండి. అప్పటి వరకు మళ్ళీ కలుద్దాం. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కనుమూరి వారి కబుర్లు. బాయ్.